తమ ఫ్లాటు ముందుకొచ్చి తాళం తీస్తుంటే మళ్ళీ విజయ, విరాట్ గుర్తుకొచ్చారు. వాళ్ళ ఆలోచనలని ఓ పక్కకి తోసి గబగబా వంటింట్లోకి వెళ్ళి రేడియో పెట్టుకుని టిఫిన్ చేసే వంట పనిలో మునిగిపోవటంతో విజయ విరాట్ల విషయం మర్చిపోయింది. ఆ మర్నాడు పాల ప్యాకెట్ కోసం తలుపు తీస్తూ ఏతాలాపంగా ఎదురింటి వైపు చూసింది. తాళం కనిపించింది. ఎక్కడికెళ్ళి ఉంటారు? ఈ మధ్యనే కదా ఉద్యోగంలో చేరింది. మళ్ళీ ఆలోచనలు పైకి అంటే భర్త విసుక్కుంటాడని అనలేకపోయింది. పని మనిషి వచ్చి తాళం చేతులు తీసుకుని వెళ్ళింది. ఓ గంట తర్వాత పని మనిషి వచ్చి తాళాలు ఇస్తూ అంది, అమ్మగారు అయ్యగారు లేనట్లున్నారు. వంటింట్లో గిన్నెలు, బాత్రూంలో బట్టలు అన్నీ అలాగే ఉన్నాయి. ఎప్పుడొస్తారో మీకేమైనా చెప్పారా? లేదే, మాకేం చెప్పలేదు. సాయంత్రానికల్లా వచ్చేస్తారేమోలే అంటూ తాళం చేతులు తీసుకుని మేకుకి తగిలించేసింది. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వెళ్తున్నట్టు తనకి ఎందుకు చెప్పలేదు? చెప్పాలనిపించలేదా? వాళ్ళిద్దరినీ తన వాళ్లే అనుకుంది. వాళ్ళు అలా అనుకోలేదా? వాళ్ళ నుంచి ఎక్కువ ఆశిస్తుందా? అయినా తనతో చెప్పాలని రూలు లేదే. వాళ్ళకిష్టమైతే చెప్తారు. చెప్పుకునేంత దగ్గరతనం లేదేమో. వాళ్ళు తమకి దగ్గరైనంత దగ్గరగా తాము వాళ్ళకి దగ్గరవలేదు. అందుకని చెప్పలేదని బాధపడకూడదు. ఎంత అనుకున్నా కానీ సమాధాన పడలేకపోయింది. ప్రతి మనిషిలో రెండో మనిషి ఉంటాడు. న్యాయాలకి ధర్మాధర్మాలకి మధ్య నలిగిపోతుంటాడు. అందుకే తనిప్పుడు చాలా అయోమయంలో ఉంది. మళ్ళీ మనసు గజిబిజి అయిపోతుంది. కంట్రోల్ చేసుకోవాలి. భర్త ఎప్పుడూ అంటుంటాడు, మనం మమకారాలు పెంచుకోకూడదు. అది మనకి ఈ వయసులో అక్కర్లేదు. అశాంతిని పెంచుతుంది. ఉన్న ప్రశాంతతని కూడా లాగేస్తుంది. నిజమే, పెంచుకున్న పేగుబంధం ఏం మిగిల్చింది? కొడుకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో బాధపడ్డా అలవాటు పడిపోయారు. వాడు వెళ్ళి దాదాపు 10 ఏళ్ళవుతుంది. ఒక్కసారి కూడా రాలేదు. ఇష్టం ఉంటే ఫోన్ చేస్తాడు. అలాంటిది ఇప్పుడెందుకు వీళ్ళ గురించి ఆలోచిస్తూ పట్టించుకుంటుందో ఆమెకు అర్థం కావటం లేదు. ఈ విరాట్ విజయల మూలంగా ఎన్నో జ్ఞాపకాలు ముసురుతున్నాయి. ఇప్పుడు ఈ జ్ఞాపకాలతో ముఖాముఖి చేయగల ధైర్యం లేదు. దాన్ని ఎత్తుకుని ముద్దాడే మనసు లేదు. అలాంటప్పుడు తన మనసుని తనే గాయం చేసుకోవటం ఎందుకు? తనకి తానే శిక్ష విధించుకోవటం ఎందుకు? ఎన్ని రకాలుగా పాజిటివ్గా ఆలోచించటానికి ప్రయత్నించినా, ఎంత సమాధానపరుచుకోవటానికి ప్రయత్నించినా ఎక్కడో ఓ మూల అనిపిస్తుంది విజయ్ చెప్పలేదే అని. ఆ సాయంత్రం వాకింగ్ అయ్యాక ఇంటికి వచ్చేసరికి చీకటి పడింది. విరాట్ ఇంటి ముందు లైట్ వెలుగుతుంది. తాళం లేదు. వచ్చినట్టున్నారు. ఓసారి లోపలికి వెళితే వెళ్ళాలా వద్దా? సందేహంగా భర్తని చూసింది. ఏమంటాడో అన్న భయం కూడా ఉంది. లోపలికెళ్ళి వాళ్ళని ఓసారి పలకరిద్దామా అంది చాలా మెల్లిగా, కాస్త భయంగా. పద, నేను వస్తాను అన్నాడు రామచంద్రం. అరుంధతి ఆశ్చర్యపోయింది. ఏమనకుండా సరే అన్నందుకు. తనలాగే భర్త కూడా వాళ్ళని కలుసుకోవాలని అనుకుంటున్నందుకు. తలుపు తట్టాలా, బెల్ నొక్కాలా అని ఆలోచిస్తూ అక్కడే నుంచున్నారు. అంతలోనే తలుపు శబ్దం అయింది. గడియ తీసిన శబ్దం. ఆ వెంటనే తలుపు తెరుచుకుంది. వెంటనే వాళ్ళిద్దరూ ఓ 2 అడుగులు వెనక్కి వేశారు. ఎదురుగా విరాట్ క్యారియర్తో నుంచుని ఉన్నాడు. అరుంధతి, రామచంద్రం ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. విరాట్ వైపు చూశారు. విరాట్ అనుకోకుండా గుమ్మం దగ్గర వాళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యంగా ఓ అడుగు వెనక్కి వేశాడు. ఎక్కడికి టిఫిన్ క్యారియర్ పట్టుకుని వెళ్తున్నావు? ఈ 2 రోజులు ఎక్కడికి వెళ్ళారు అని అడగాలనిపించింది. కానీ అది వాళ్ళ స్వవిషయం కదా, అయినా అడగవచ్చా లేదా అని అనుకుంది. కానీ అలాగని ఊరుకోలేదు. ఓ 2 రోజుల క్రితం కొరియర్లో ఓ కవరు వచ్చింది. మీరు లేరు కదా, నేనే తీసుకున్నాను. అది ఇవ్వాలనుకుంటుంటే మీ తలుపులు వేసున్నాయి. అది ఓ బ్యాంక్ స్టేట్మెంట్ అనుకుంటాను అని విరాట్ వైపు చూసింది. అలాగా, నేను తర్వాత తీసుకుంటాను అని అన్నాడే కానీ తలుపు దగ్గర నుంచి కదల్లేదు. లోపలికి రమ్మనలేదు. అరుంధతికి ఏం అనాలో ఏం చేయాలో తెలియలేదు. ఉండాలా, వెళ్ళిపోవాలా? అయినా ఇది వరకటి దగ్గరతనం గుర్తుకొచ్చి అడగాలనుకుంది. పెద్దతనం ముందుకొచ్చింది. అడగటానికి సంకోచించలేదు. ఈ క్యారియర్ ఏమిటి? ఎక్కడికి వెళ్తున్నావు? చపాతీలు కూర తెచ్చుకుందామని అంటూ నసిగాడు. విజయ్ ఇంకా ఇంటికి రాలేదా? అది అర్థం లేని ప్రశ్న. తనకి కొంచెం బాగోలేదు. ఉత్సాహం వచ్చింది ఆమెకి. నేను అనుకుంటూనే ఉన్నాను, ఇలాంటిదేదో ఉండి ఉంటుందని. మీతో అన్నాను కదా అని భర్తని చూసింది. రామచంద్ర ఏం అనలేదు. కానీ విరాట్ని చూశాడు. తన చేతిని ముందుకు చాపాడు. ఆ వేళ్ళు సరిగ్గా విరాట్ కడుపుకి దగ్గరగా వచ్చాయి. అక్కడ ఆనించాడు.
ఏమిటి, మమ్మల్ని ఎలా నుంచోబెట్టేస్తావా? లోపలికి రమ్మనవా? అరెరే, సారీ సారీ, రండి రండి అంటూ పక్కకి జరిగి వాళ్ళకి దారి ఇచ్చాడు. రండి రండి, లోపలికి వచ్చి కూర్చోండి. లోపలికి వెళ్ళి ఓ సోఫా చూపించాడు. రామచంద్ర సోఫాలో కూర్చుంటే అరుంధతి ఓ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుంది. సోఫా ఆమెకి కంఫర్టబుల్గా ఉండదు. ఓసారి కూర్చున్నాక లేవడానికి ఇబ్బంది పడుతుంది. తన కుర్చీని అందరూ కనబడే విధంగా జరుపుకుంటూ పొడుగు సోఫాలో ఉన్న విజయ్ని చూసింది. అంతవరకు పడుకుని ఉన్న విజయ వీళ్ళని చూసి నెమ్మదిగా లేచింది. ఆమెను చూడగానే అంతకుముందు కొన్ని రోజుల క్రితం తను ఆమెకు ఇచ్చిన సలహా గుర్తొచ్చింది. ఆమె కళ్ళకి కొత్తగా పెళ్ళై వచ్చిన విజయ చిన్నపిల్లల ఏమీ తెలియని అమ్మాయిలా కనిపించేది. అందుకే విజయ్ వచ్చిన కొత్తలో పరిచయం కొంచెం ముందుకెళ్ళాక విజయ్ని చూసినప్పుడల్లా, ఆమె కనపడినప్పుడల్లా అవి ఇవి మాట్లాడుతూ మాటల మధ్యలో అరుంధతి అనేది, ఏవి వాడకు, ప్రెగ్నెన్సీని వాయిదా వేయకు అని. దానికి విజయ్ నవ్వి ఊరుకునేది. ఓ రోజు విజయ్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అంది, చాలా నీరసంగా కనిపిస్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావా? పీరియడ్ ఏమైనా మిస్ అయిందా? ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయావా? మేము వెళ్ళే క్లినిక్లోకి ఓ గైనకాలజిస్ట్ కూడా వస్తారు. ఆవిడ సాయంత్రం 5 నుంచి ఉంటుంది. వెళ్దామంటే నేను తీసుకువెళ్తాను ఎంతో ఉత్సాహంగా అంది. మరోసారి కలిసినప్పుడు కూడా అడిగింది. విజయ్ తన జవాబు వెంటనే ఇవ్వలేదు. కాలేజీలో పిల్లలకి పరీక్షలు వస్తున్నాయని బిజీగా ఉన్నానని, అవి అయిపోగానే వెళతామని అంది. ఆ తర్వాత వారం రోజులు అరుంధతి రామచంద్రం ఇద్దరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఏవో సినిమాలు అవి చూస్తూ ఉంటుంటే కాలం తెలియలేదు. ఉదయం నడక, పూజ, మందులు, టిఫిన్, కాసేపు టీవీ, వంట, భోజనం, నిద్ర, టీ, బాల్కనీలో కూర్చోవటం, సాయంత్రం నడక, ఎవరైనా తెలిసిన వాళ్ళు కనబడితే మాట్లాడటం, ఇంటికి రావటం, టీవీ ముందు కూర్చోవటం, భక్తి టీవీ, ఎస్వీబీసీతో కాలక్షేపం, భోజనం, వీటితోనే బిజీగా ఉండిపోయారు. రామకృష్ణ మఠంలో ఉపనిషత్తుల సారం చెప్తుంటే వెళ్ళారు. ఆ వారం రోజులు అన్నీ మర్చిపోయారు. వింటున్నంతసేపు బాగానే ఉండేది. ఏదో జ్ఞానం వచ్చినట్లు, జీవిత రహస్యాలు అర్థమైనట్లు అనిపించేది. ఓ రకంగా స్థితప్రజ్ఞత వచ్చినట్లుగా ఉండేది. అంతా మిథ్య అనే వైరాగ్యం వచ్చేది. జరిగేది జరగక మానదు. మళ్ళీ ఇప్పుడు ఇంటికి రాగానే మామూలైపోయారు. అది తాత్కాలికం. ఇంకా సన్యాసం రాలేదు అనిపించింది. ఈ వారం రోజులు ఏం నేర్చుకుంది? ఏం లేదు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని అనుకుంది. కానీ ఉండటం లేదు. ఆశ్రమంలో వింటున్నంతసేపు బాగానే ఉంది. ఏవో తెలుసుకున్నాననుకుంది, నేర్చుకున్నాననిపించింది. కానీ అన్నీ కూడా అక్కడే వదిలేసింది. ఇంటికి వచ్చాక మళ్ళీ మామూలే. మనసు యథాప్రకారంగా ఇహ విషయాలపై మళ్ళుతుంది. అలవాటుగా విజయ విరాట్ విషయాలు, బాగోగులు అన్నీ కనుక్కుంది. విజయ్ సంతోష వార్తే చెప్పింది. దానితో విజయ్కి సలహాలు అవి ఇస్తుంటే ఆమెకి ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. ఆమెకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తనేనా? ఎవరూ అక్కర్లేదు. బంధాలన్నీ మోసం చేస్తాయి. ఇందులో బాధ తప్ప మరేం ఉండదు అని ఇన్నేళ్లు అనుకున్న తను వీళ్ళ సాంగత్యం కోసం ఎంత తపించిపోతుందా? చుట్టుపక్కల వాళ్లతో ఏమాత్రం సంబంధం లేకుండా, ఒంటరిగా ఎవరూ లేకుండా మనిషి బతకలేడేమో. అది హిమాలయాల్లోనే, అడవుల్లోనే సాధ్యమవుతుందేమో. ఎవరూ అక్కర్లేదనుకుంది. కానీ తెలియకుండా వీళ్ళ వైపు తిరిగిపోయింది. ఏదైనా తను మారిపోతుంది. మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్. అంతే, అదే నిజం. ఈ సమాజంలో అందరూ ఎలా ఉన్నారో తను కూడా అలాగే ఉంటుంది. తనేమో ఎక్కడి నుంచో ఊడిపడలేదు. నలుగురి మధ్య బతకాలన్న సహజ గుణం బయటికి వస్తుంది. అంటే తను మామూలుగా అయిపోతుంది. అందుకే ఈ సంతోషం, ఈ ఉత్సాహం. సంఘం శరణం గచ్ఛామి అన్నది ఇక్కడ వర్తిస్తుందా? ఇన్ని రోజుల తర్వాత విజయ్ని ఇప్పుడే చూస్తుంది. మామూలుగా లేదు, పడుకుని ఉంది. ఒంట్లో బాగాలేదా? అలా ఉన్నావు? 3 రోజుల నుంచి మీకోసం చూస్తున్నాం. ఇల్లు తాళం వేసి ఉంది. ఏం జరిగిందో, ఎక్కడికి వెళ్లారో అని చాలాసార్లు అనుకున్నాను అని ఆమె మొహంలోకి చూస్తూ అంది. ఆమె ఏం మాట్లాడలేదు. ఏటో చూస్తుండిపోయింది. అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నావా? ఏమన్నారు? ఆ మందులు ఈ మందులు అవి వాడకు. లోపల బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది. మొదట్లో ఇలాగే ఉంటుంది. ఏది తిన్నా అంతే, ఇమడదు, వాంతులైపోతాయి. ఏదీ తినాలనిపించదు. విజయ్ ఏం మాట్లాడలేదు. అనుమానంగా ఆమె మొహం చూస్తుంటే ఏదో జరిగిందనిపించింది. కానీ నెగిటివ్గా ఆలోచించాలనిపించలేదు. వెంటనే అరుంధతి లేచి ఆమె దగ్గరికి వెళ్ళి చిందరవందరగా ఉన్న ఆమె జుట్టుని సవరించింది. ఆమె వెంటనే తల తిప్పుకుంది.
వెంటనే ఆమె తలని పైకెత్తింది. ఏం జరిగింది? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమన్నారు డాక్టరు? ఏం లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది. కళ్ళు వాల్చింది. అరుంధతికి వెంటనే ఏదో తెలియని దగ్గరతనం వచ్చేసింది. ఏం పర్వాలేదన్నట్లుగా ఆమె తలచి తన కడుపుకి ఆనించుకుంది. కానీ ఆ తల కదులుతున్న తీరు చూసి ఆమెకు అనుమానం వచ్చింది. ఏడుస్తుందేమోనని. అరుంధతి తన తలని కొంచెంగా వంచి విజయ్ మొహంలోకి చూసింది. ఆమె ఏడుస్తుంది. ఎందుకు? ఏం జరిగింది? బిందు ఏమయ్యింది అనాలనుకుంది. ఇదేంటి బిందు అని వచ్చింది. ఒక్కసారి ఉలిక్కిపడింది. తమాయించుకుంది. విజయ్ మళ్ళీ బిందులా అనిపిస్తుందేంటి? అక్కడ విజయ్ కాకుండా బిందు ఉన్నట్లుగా అనిపించింది. ఎందుకంటే బిందుని ఇలాగే కడుపుకి ఆనించుకుంది. ఆమె ఏడుపు, ఆమె అన్న మాటలు ఇంకా చెవిలో మారుమోగుతున్నాయి. అమ్మా, నాకు బతకాలని ఉంది అని బిందు ఇలాగే తన కడుపుకి తలని ఆనించి ఏడ్చింది. విజయ్కి ఏదైనా జరగకూడనిది జరిగిందా? చచ్చా, అలా ఏం ఊహించకూడదు. విజయ్ తన కూతురు లాంటిది. బిందు లాంటి కష్టం రాకూడదు. భయం భయంగా ఆమె తలని పైకి ఎత్తింది. విజయ్ కళ్ళు మూసుకుంది. మూసి ఉన్న రెప్పల కింద నుంచి కన్నీళ్లు చెంపల మీదుగా జారిపోతున్నాయి. చెంపలు తన కొంగుతో తుడిచింది. అమ్మ, వాళ్ళు బావున్నారా? సమాధానం రాలేదు. అంతా బావున్నారు. విజయ్కే అంటూ ఆగిపోయాడు విరాట్. లోపల బేబీ ఎలా ఉంది? బావుందా? గబుక్కున విజయ్ మొహం పైకెత్తి ఆమెను చూసింది. పోయింది. ఒక్కసారి నిశ్శబ్దంగా ఏడ్చేసింది. గబుక్కున విజయ్ తలని తన కడుపుకి ఇంకా గట్టిగా అత్తుకుంది. ఆ క్షణంలో ఆమె చేయగలిగింది అదొక్కటే. ఇలాగే నిస్సహాయంగా ఏడుస్తున్న బిందుని హత్తుకుంది. ఒక్కసారి నిశ్శబ్దం. ఆ భాష అందరికీ అర్థమయ్యింది. దానికి వేరే పదాలక్కర్లేదు. భరించరానిదే అయినా వింటున్నారు. అందుకే ఎవరూ ఏం మాట్లాడలేదు. మన చేతుల్లో ఏం లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఊరుకో విజయ, అన్నీ సర్దుకుంటాయి. డాక్టర్ చేయగలిగేది చేశారు. ఆ పైన దేవుడున్నాడు. ఈ మాటలు సరిగ్గా ఇలాంటి మాటలతోనే తనని ఓదార్చటానికి ఎంతోమంది అన్నారు అని అరుంధతి తన మనసులో అనుకుంది. ఇదే మాటలని ఆమెతో అనాలని అనుకుంది. ఒడ్డున కూర్చుని నీటి లోతుల గురించి చెప్పే మాటలు మెట్ట వేదాంతం కావచ్చు. కానీ నిస్సహాయత స్థితిలో ఇలాంటి వేదాంతమే పనికొస్తుంది. ఆ రోజున బిందుతో అన్న మాటలు గుర్తొచ్చాయి. అన్నీ సర్దుకుంటాయి. ఏం జరగాలో అన్నీ నిర్ణయం అయిపోయింది. ఈ సమయంలోనే మనం ధైర్యంగా ఉండాలి. నీకు తోడుగా ప్రభుత్వం ఉంది. మహిళా సంఘాలున్నాయి. మళ్ళీ మామూలుగా అయిపోతావు. వాళ్ళని పట్టుకున్నారు, జైల్లో వేశారు. నీకు న్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఉరిశిక్ష పడుతుంది. ఈ మాటలు పైకి అన్నింది, కానీ కూతురికి సరి అయిన న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. కోర్టులు, లాయర్లు, న్యాయం కోసం ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం. బిందుతో ఇలాగే అంది. కానీ ఏం జరిగింది? బిందు ఈ లోకం విడిచి వెళ్ళింది. దోషులని పట్టుకున్నారు. ఊరిశిక్ష అంటూ తీర్పునిచ్చారు. కానీ వాళ్ళు పైకోర్టుకి వెళ్తున్నారు. దావా వేశారు. ఉరిశిక్ష అమలు కాలేదు. కోర్టుల్లో మెర్సీ పిటిషన్ పెట్టుకున్నారు. వాయిదాల మీద వాయిదాలు కేసుని నీరు కార్చేస్తున్నాయి. ఈ రోజుకి వాళ్ళు జైల్లోనే హాయిగా ఉన్నారు. కానీ బిందు లేదు. ఇది జరిగి 6 ఏళ్లయింది. మళ్ళీ బిందు గుర్తుకొస్తుంది. ఈ జ్ఞాపకాల బరువుని మోయలేక, వాటి నుంచి దూరం వెళ్ళలేక గిజగిజలాడిపోతున్నారు. విజయ్కి ధైర్యం చెప్పలేకపోయింది. ఆమె కన్నా ముందు తనకి ధైర్యం కావాలి. అందుకే ఏం మాట్లాడాలో తెలియలేదు. మాటలు మర్చిపోయింది. మాటలు వెతుక్కుంటుంది. ఆ గదిలో అంతా నిశ్శబ్దం. అక్కడ ఇంక ఏం చేయాలో, ఎందుకు ఉండాలో అరుంధతికి తెలియలేదు. ఇంటికి వెళ్ళిపోవాలి. అలజడిగా ఉన్న మనసుని మామూలు స్థితికి తేవాలంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆమె భుజం మీద చేయి వేసి మెల్లగా నొక్కింది. అన్నీ మామూలుగా అయిపోతాయి. మరో 4 నెలల్లో మళ్ళీ వార్త వింటాము. విజయ్ ఏం మాట్లాడలేదు. విరాట్, నువ్వు బయట నుంచి ఏం తేకు, నేను ఇడ్లీలు పంపుతాను అంటూ గుమ్మం వైపు నడిచింది. మీకు శ్రమ ఎందుకు పిన్నిగారు అంటూ నసిగాడు. శ్రమకేముంది? మేము తినేది అదే కదా. మీకోసం ప్రత్యేకంగా చేయటం లేదు కదా. ఇంటికి వచ్చి ఇడ్లీలు పెట్టేసింది. కానీ అవి అందరికీ సరిపోదు. కొంచెం చపాతీల పిండి కలిపేసింది. వాళ్ళకి పంపించాక ఏదో మంచి పని చేసినట్లు అనిపించింది. ఇరుగు పొరుగుతో కలిసిమెలిసి ఉన్నదానిలో ఆనందం ఉంది. కష్టం సుఖం పంచుకోవటం, మాట్లాడుకోవటం అన్నది ఇదివరకు తెలియదా అంటే తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో ఎవరూ అక్కర్లేదనుకున్నారు. కానీ ఇప్పుడు విరాట్, విజయ వాళ్ళంతట వాళ్ళే దగ్గరికి వచ్చారు.
తెలియకుండానే తమ జీవితాల్లోకి ఆహ్వానించేశారు. ఇప్పుడు దానికి ఏమాత్రం బాధ లేదు. కొన్ని మర్చిపోగలుగుతున్నారు. కానీ విజయ్ని చూసినప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా బిందు గుర్తొస్తుంది. ఇలా అయితే ఎలా? ఆ మర్నాడు ఉదయం లేవగానే విజయ్ గుర్తొచ్చింది. ఆమెకి విజయ్ దగ్గరికి ఓసారి వెళితే అనిపించింది. పాపం ఎలా ఉందో, లేచిందో లేదో, ఏదైనా తాగిందో లేదో, కానీ అంత పొద్దున్నే బాగుండదని వెళ్ళలేదు. పైగా విరాట్ కూడా ఇంట్లోనే ఉన్నాడని పని మనిషి చెప్తే తెలిసింది. తెలిసాక వెళ్ళటం బాగుండదు. అతి కష్టం మీద సాయంత్రం వరకు ఆగింది. ఓసారి విజయ్ దగ్గరికి వెళ్ళి వస్తాను. ఆమె దగ్గరికి వెళ్ళాలని ఉదయం నుంచి ఆరాటపడుతుంది. కానీ అక్కడ ఎంతసేపు కూర్చోగలదు? విజయ్ దగ్గర ఉన్నప్పుడు బిందు గుర్తుకొచ్చేస్తుంది. భయంకరమైన గతం ముందుకొచ్చేస్తుంది. తను అది భరించగలదా? కష్టమే. కానీ పెద్దరికం ఊరుకోనివ్వటం లేదు. అందుకే వెళ్ళాలనుకుంటుంది. భర్తకి టీ చేసి అతని పక్కనున్న చిన్న టేబుల్ మీద ఉంచింది. ఆ పక్కనే ఓ 2 రకాల బిస్కెట్లు ప్లేట్లో పెట్టింది. తలుపు బయట నుంచి వేసుకుని వెళ్ళు. ఎవరైనా బెల్లు కొడితే నేను తీయలేను. ఆమె అలాగే బయట నుంచి తాళం వేసుకుని విజయ్ దగ్గరికి వెళ్ళింది. విజయ్ని మాట్లాడించినా ఏదో అంటూనే కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. పునరపి మరణం పునరపి జననం అన్నారు. మళ్ళీ కడుపు పండుతుంది అంది. విజయ్ ఏం మాట్లాడలేదు. ఈ భూమి మీదికి రాని పాప కోసమే ఈ బాధ అయితే ఎన్నో ఏళ్లు పెంచి పెద్ద చేసిన తర్వాత పోయిన వాళ్ళున్నారు. వాళ్ళ ముందు నీది చిన్నదే. కొన్నింటిని పోల్చుకుంటే బాధ తగ్గుతుంది. విజయ్ ముక్కుని ఎగపీల్చింది. అరుంధతి ఏం మాట్లాడలేదు. మా బాధ ముందు నీది ఎంత? విజయ్ ఆశ్చర్యంగా అరుంధతిని చూసింది. నీటితో నిండిన కళ్ళతో దీపం వెలుగుపడి మెరిశాయి. ఆ చూపులో నిజమా అన్న సందేహం ఉంది. నిజం. మా అమ్మాయి 20 ఏళ్లది. ఓ ప్రమాదంలో పోయింది. నేనేం చేశాను? మా వారు ఏం చేశారు? అలా చూస్తుండిపోయాం. జీవితంలో ఎన్నో జరుగుతాయి. ఏడిపించేవి ఉంటాయి, సంతోషాన్నిచ్చేవి ఉంటాయి. అన్నీ మనకు నచ్చేలా ఉండవు. సంతోషాన్ని స్వీకరించినట్లుగా విషాదాన్ని కూడా స్వీకరించాలి. అలా అంటున్నప్పుడు ఆమె మొహంలోని నీడలని విజయ గమనించింది. ఆమె మొహంలోకి చూసింది. తన జవాబు కోసం చూస్తున్నట్లుగా ఉంది ఆమె చూపులు. పిన్నిగారు, మీరన్నది నిజమే. అన్నీ స్వీకరించాలి. కానీ ఎలా? నాది అనుకున్న ఓ 3 నెలల గుడ్డు మొక్కలైతే బాధే కదా. దాన్ని ఏం కాలేదన్నట్లుగా ఎలా ఉండగలుగుతాను? చెప్పండి. ఎక్కడో తప్పు చేసినట్లుగా అనిపిస్తుంది. ఆమె జవాబు ఇవ్వలేదు. బిందు గుర్తొస్తుంది. బలంగా ఊపిరి తీసుకోవటానికి ప్రయత్నిస్తున్న జీవన్ మరణాల మధ్య ఊగిసలాడుతున్న బిందు గుర్తొస్తుంది. ఆమె ఆఖరి పోరాటం గుర్తొస్తుంది. మన ఈ కాంప్లెక్స్లో పావురాలు చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు వాటి గుడ్లు కింద పడి ముక్కలైతే అయ్యో అని బాధపడిపోతాం కదా. ఇది అలాంటి బాధే కదా. వాటిని చూస్తుంటేనే బాధ అనిపిస్తుంది. అలాంటిది స్వయంగా అనుభవిస్తుంటే ఇంకా బాధ అనిపించదా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. అరుంధతి మెల్లగా ఆమె చేయి పట్టుకుంది. చూశావా, నోరు విప్పావు. నా బాధ నీ బాధ కంటే పెద్దదని గ్రహించావు. నీ బాధ ఏమిటో, ఎలా భరిస్తున్నావో చెప్పటానికి ప్రయత్నిస్తున్నావు. పావురాల గురించి చెప్పావు. చూసేవాళ్ళం మనకి బాధగా ఉంటుందని అన్నావు. నిజమే, దాని బాధ మనకి తెలియదు. కానీ ఆ పావురం కూర్చుని బాధపడుతూ తన చుట్టూ ఉన్న వాళ్ళ మూడ్ని పాడు చేయదు కదా. దాని బాధని అదే మింగేస్తుందేమో. మనకి తెలియదు. లేకపోతే మన జీవితాలు ఇంతే. ఏ క్షణంలోనైనా ఏమైనా జరగవచ్చు. క్షణభంగురాలు అని నిర్వికారంగా అనుకుంటూ ఉంటుందేమో. ఏమో, మనకి తెలియదు. ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్న జీవులని చూస్తూ మనకి మనం ఎలా ధైర్యం చెప్పుకోవాలో నేర్చుకోవాలి. ఎలా ధైర్యం చెప్పుకుంటాను పిన్నిగారు? ఇది 2వ సారి. ఇలా నాకే ఎందుకు జరుగుతుంది? నేను ఏదైనా పాపం చేశానా? నా పాపం ఇలా నన్ను శిక్షిస్తుందా? ఆమె చేతిని ఓదార్స్తున్నట్లుగా నొక్కింది. జాలిగా చూస్తూ తలని అడ్డంగా ఊపింది. పాపపుణ్యాల మాటలు ఎందుకు విజయ? ఏది జరగాలో అది జరుగుతుంది. ఇందులో మన పాత్ర ఏం ఉండదు. మన ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోతాయి. దానికి మనం ఎలా బాధ్యులమవుతాం? మనం నిమిత్త మాత్రులం మాత్రమే. చూస్తూ ఊరుకోవాలి. విజయ్ కనుబొమ్మలు ముడిచి నోరు కొంచెంగా తెరిచింది. ఆమె మొహంలోని మార్పులు అరుంధతి గమనించి కొంచెం తడబడింది. మీరు అలా అనుకుని ఊరుకున్నారా అంది అరుంధతి మొహంలో పెట్టి. అరుంధతి అవాక్కయింది. ఇదేంటి, ఈ అమ్మాయి ఎరకాటంలో పడేసింది. కళ్ళు దించుకుంది. మొహం తిప్పుకుంది. ఆ తర్వాత తేరుకుంది. మామూలుగా అయింది. తప్పదు విజయ,
బాధ కలిగించేవి ఎప్పటికప్పుడు మనసు నుంచి చెరిపేసేయాలి. మీరు చెరిపేస్తున్నారా? చెరిపేశారా? చెప్పండి. పేలవంగా నవ్వింది అరుంధతి. చెరిపామని అనుకుంటాం, కానీ కాదు. అలా అనుకోవడం హిపోక్రసీ. జీవితం ఇసుక రేణువుల్లా మా వేళ్లలోంచి మా కళ్ళ ముందే జరజరా జారిపోయింది. పేపర్లలో, మీడియాలో, సమాజంలో అలజడి రేపుతున్న వార్తలు. మాకుగా మేము మా ఇంటి 4 గోడలకే బందీ అయిపోయాం. అదే సమయంలో ఆయనకి పక్షవాతం, దూరంగా ఉన్న కొడుకు, దూరం వెళ్ళిపోయిన కూతురు, అన్నీ కూడా మనసు మీద గట్టి ముద్రలే వేశాయి. చెరపలేకపోయాం. దెబ్బలు ఒకదానిపైన మరొకటి తగులుతుంటే స్పర్శే పూర్తిగా పోయినప్పుడు ఇంక నొప్పి ఏం తెలుస్తుంది? మనసు మీద చెరగని ముద్ర వేసిందని అనుకున్నాం, కానీ కాదు. అన్నీ చెరిగిపోయాయి. మామూలుగా అయిపోయాం. ఎవరూ అక్కర్లేదనుకున్నాం. మేమిద్దరం ఒకరికొకరం. మూడో మనిషిని మా జీవితాల్లోకి రాకపోయినా పర్వాలేదనుకున్నాం. ఇప్పుడు మా మీద ముద్రలేం లేవు. అవన్నీ తేలిపోయాయి. ఇప్పుడున్నవి పిచ్చి కుక్కల్లా వెంటపడుతున్న జ్ఞాపకాలే. ఎంత వద్దనుకున్నా అవి అప్పుడప్పుడు అలా అలా మమ్మల్ని పలకరించి వెళ్తుంటాయి అంటుంటే ఆమె గొంతు వణికింది. మీ పాతవన్నీ కెలికానేమో, విజయ కళ్ళు తుడుచుకుంటూ అంది. కెలకటం ఏముంది? నా బాధల్ని చెప్పటం వలన నీది తగ్గుతుందని అనుకున్నాను, అందుకే చెప్పాను. కానీ ఎవరి జీవితాలు వారివే అయినప్పుడు ఎవరి బాధలు వాళ్లవే కదా పిన్నిగారు. అవును విజయ, ఎవరి బాధలు వాళ్లవే. అందుకే ఆ బాధల్ని కూడా ఎవరి మట్టుకు వారే తగ్గించుకోవటానికే ప్రయత్నించాలి కదా. ఆ ప్రయత్నంలో భాగమే ఈ ఫిలాసఫీ. దానిని జోడించాల్సి వస్తుంది. అదే వేదాంతం. మనం ఏం చేయలేనప్పుడు, మన చేతుల్లో ఏం లేనప్పుడు, నిస్సహాయంగా ఉన్నప్పుడు కదా ఈ వేదాంతాన్ని ఆశ్రయిస్తాం. మృత్యువు మీద మనకు ఎలాగూ అదుపు లేదు. ఉన్నది జీవితం మీదే. అయినా నీకివన్నీ ఎందుకు చెబుతున్నానో అని నువ్వు అనుకోవచ్చు. ఈ జీవితంలో ఎవరికి ఎవరు ఉన్నారు? ఉన్నా కూడా ఎన్ని నాళ్ళుంటారు? లోతుగా ఆలోచిస్తే ఎవరికి ఎవరూ లేరు. మనం ఎప్పుడూ ఒంటరి వాళ్ళమే. లేకపోతే మన కష్ట సమయంలో రోజులు ఎలా గడుస్తాయి? అందుకే ఏదో ఓ ఫిలాసఫీని అనుసరించి మనల్ని మనం మభ్యపెట్టుకోవాల్సి వస్తుంది. విజయ్ తల ఎత్తి అరుంధతి మొహంలోకి చూసింది. మీరు ఆ ఫిలాసఫీని అనుసరించారా? ఫాలో అయ్యారా? అలా అవటానికే ప్రయత్నం. ఏదో ఫిలాసఫీని అనుసరించాలంటే వైరాగ్యం కలిగే సంఘటనలు ఏదైనా జరిగి ఉండాలి. అవి జరిగాయి కాబట్టి నిమిత్త మాత్రంలో అనే ఫిలాసఫీని ఫాలో అవుతున్నాం. మనసుని మళ్లించుకోవటానికి అటువంటి పుస్తకాలు చదువుతున్నాం. ఆధ్యాత్మికత వైపు చూస్తున్నాం. ఏదైనా యావోగేషన్ అయినా ఉండాలి. అలా జరిగాకే కదా మనం ఏమిటో తెలిసేది. ఆమె చెప్పేది అంతా నోరు తెరుచుకుని వింది. విన్న తర్వాత విజయ తన సంగతి మరిచిపోయింది. తన దుఃఖాన్ని మరిచిపోయింది. ఆమెకి తన ముందున్న మనిషి అరుంధతి కాక ఎవరో ఓ గురువు ఉన్నట్లుగా అనిపిస్తుంది. తన గురించి చెప్తున్నట్లుగా ఉంది. బోధిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంటే ఆమె దుఃఖం కన్నా తనది చాలా చిన్నదా, లేకపోతే పెద్ద గీత చిన్న గీత మాదిరిగానా? మా అమ్మాయి పోయే వరకు ప్రతి క్షణం జీవించాము. ముచ్చటగా ఇద్దరు, అబ్బాయి అమ్మాయి. బాబాయ్ గారిది చక్కటి ఉద్యోగం. దేనికి ఇబ్బంది లేని జీవితం. ఇంతకన్నా ఏం కావాలి అని అనుకున్నాను. ఇది జీవితంలోని ఓ వైపు మాత్రమే అని ఆ తర్వాత తెలుసుకున్నాం. ఇంతవరకు దీన్ని మాత్రమే చూశాము. కానీ ఒక్కసారిగా జీవితంలోని మరోవైపుకి మా ప్రయత్నం లేకుండానే తిరగాల్సి వచ్చింది. ఆగిపోయింది. నువ్వు ఇందాక అన్నావు ఎవరి బాధలు వారివే అని. ఎవరి అనుభవాలు వాళ్లవే. కానీ ఒక్కొక్కసారి రెఫరెన్స్ పుస్తకంలా వాడుకోవటానికి ఇతరుల అనుభవాలు పనికొస్తాయి. అందుకే నావి చెప్పాను. అతి కష్టం మీద గుండెని దిటవు చేసుకుని అంది అరుంధతి. ఇది రెండోసారి పిన్నిగారు అంటూ కళ్ళు తుడుచుకుంది. నేను చెప్పాను కదా, ఈ బంధాలు ఏవీ శాశ్వతం కాదు. అన్ని ఏళ్ళు పెంచి పెద్ద చేసిన ఆ అమ్మాయి పోతే ఏం చేశాం? అది నరకం అనుభవిస్తుంటే దాని బాధని మేం పంచుకోలేకపోయాం. చూడటం మినహా ఏం చేయలేకపోయాం. అది ఈ లోకం విడిచి వెళుతుంటే ఏం చేశాం? తోడుగా శ్మశానం వరకే వెళ్ళాం. ఆ తర్వాత దాని దారి దానిది, మా దారి మాది అయింది. ఆ బాధ అలా ఉండగానే బాబాయ్ గారు అమ్మాయికి జరిగినది తట్టుకోలేకపోయారు. హార్ట్అటాక్ వచ్చింది. ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచాల్సి వచ్చింది. హై బీపీ, మైల్డ్గా పెరాలసిస్. ఇది చాలదన్నట్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టే రోకలిపోటులాగా మీడియా ప్రశ్నలు, ఇంటర్వ్యూలు. అప్పుడు ఆ అమ్మాయి బాధ చిన్నగా అనిపించింది. బాధ చిన్నదా పెద్దదా, దానిని మనం ఎలా సహించాలి, ఇలాంటి వాటికి పరిష్కారాలు మనకి పరిస్థితులు అన్నీ నేర్పిస్తాయి. నేను ఎన్నిటినో ఎదుర్కొన్నాను. నా అనుభవం మీద చెబుతున్నాను. మరిచిపోవటం తప్ప మరో మార్గం లేదు.
బిజీగా ఉండు, కాలేజీకి వెళ్ళు, నలుగురి మధ్య ఉంటే కొన్ని గుర్తుకు రావు, ఇంట్లో ఉంటే ఎలాగే ఉంటావు, మనసుని బాధ పెట్టడం తప్ప నువ్వు ఏం చేయలేవు అంటూ లేచింది. మీరన్నది నిజం. ఎదుటి వాళ్ళ బాధతో మనది పోల్చుకుంటే మనది చాలా చిన్నగా అనిపిస్తుంది. మీతో మాట్లాడాక నాకు కొంచెం రిలీఫ్గా ఉంది అంటూ అరుంధతి చేతులు పట్టుకుని చాలా థ్యాంక్స్ పిన్ని గారు అని అంది. ఇంటికొచ్చింది కానీ మనసంతా అలజడిగా ఉంది. తన మీద తనే సానుభూతిని పెంచుకుంటుందా? విజయ్ని ఓదార్చగలిగానని ఆమె అనుకుంది. కానీ ఇప్పుడు ఆమెకి బిందు గుర్తొస్తుంది. తనని తాను ఓదార్చుకోవాల్సి వస్తుంది. విజయ్ని నలుగురి మధ్య ఉండమని సలహా ఇచ్చింది. తను మాత్రం ఉండటం లేదు. తాము మాత్రం ఒంటరితనం కోరుకుంటున్నారు. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. రాత్రి కాగానే నిర్జనంగా అయ్యే వీధిలా, పక్షులు గోళ్ళకి వెళ్ళిన ఆకాశంలా ఉండాలనుకుంటుంది. ఏకాంతంలోనూ ఒంటరితనంలోనూ దేనికుండే సుఖాలు దానికున్నాయి. అది ఆమెకి బాగా తెలుసు. మర్నాడు విజయ్ పని మనిషితో అరుంధతిని ఒకసారి రమ్మని కబురు చేసింది. అరుంధతి సమయం చూసుకుని వెళ్ళింది. పిన్నిగారు, మీతో మాట్లాడుతుంటే నన్ను నేను మర్చిపోగలిగాను, అందుకే అంటూ ఆగింది. అరుంధతి మనసు మూలికింది. నువ్వు మర్చిపోతున్నావు, కానీ నాకు మా బిందు గుర్తొస్తుంది. నేను మాత్రం నీతో మాట్లాడుతుంటే ఎన్నిటినో మర్చిపోలేకపోతున్నాను అని అనుకుంది. విరాట్ పనుందని వెళ్ళిపోయాడు. ఒక్కదాన్ని ఇలా పడుకుంటే మీరు గుర్తొచ్చారు, అందుకే కబురు చేశాను. అరుంధతికి విజయ్తో మాట్లాడుతుంటే తను బిందువుని మర్చిపోతుందో లేకపోతే గుర్తు తెచ్చుకుంటుందో తెలియటం లేదు. దేనిని మర్చిపోవాలనుకుంటుందో ఆ విషయాలే పదే పదే మాట్లాడుతుంది. ఇన్ని రోజులు ఎవరితో చెప్పుకోనిది అంతకు ముందు రోజు విజయ్తో చెప్పుకుంది. ఎందుకనో తెలియదు. విజయ్ని పరాయిగా అనుకోలేదా? మనసులోది చెప్పుకునేంత దగ్గరైపోయిందా? మీరేమీ అనుకోనంటే నేనొక విషయం అడుగుతాను. అయితే మీకు అమ్మాయి ఉండేదా? ఆ సంగతి నిన్న మీ మాటల్లో తెలిసింది. అదే టాపిక్ వస్తుంది మళ్ళీ బిందు. విజయ బాధని తగ్గించాలన్న ఉద్దేశంతోనే అంతకు ముందు రోజు బిందు గురించి చెప్పింది. కానీ మరోసారి కూడా కూతురు గురించి చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. ఏం చెప్తాను? బిందువుని మర్చిపోలేను, అలా అని చెప్పలేను అని మనసులో అనుకుంది. నా బాధ ముందు నీది చిన్నదిగా అనిపించింది, అందుకే అడుగుతున్నావు కదా, అవునా? అవునన్నట్లుగా తల ఊపింది. నేను ఈ ఇంటికి వచ్చి 6 నెలలవుతుంది. ఈ 6 నెలల్లో ఎప్పుడూ కూడా మీకు అమ్మాయి ఉండేదన్న విషయం నాకు తెలియదు. మీరు కూడా చెప్పలేదు. ఆ సందర్భం రాలేదేమో. ఒకటి మాత్రం నిజం, మీరన్నట్లుగా మీ బాధల ముందు నాది చాలా చిన్నదిగా అనిపించింది. నిన్నటి నుంచి నా గురించినది ఏదీ నాకు గుర్తు రాలేదు. మీరు మీ అమ్మాయి మాత్రమే నాకు గుర్తొచ్చారు. మీ బాధలో పాలు పంచుకుందామనుకున్నాను. అందుకే మీ అమ్మాయి గురించి తెలుసుకుందామని అడుగుతున్నాను. చెప్పండి. అరుంధతి మామూలుగా ఉండటానికి ప్రయత్నించింది. చెప్పటానికేముంది, మాకు అమ్మాయి ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఇంతవరకు అమ్మాయి గురించి చెప్పే సందర్భం రాలేదు. నిన్న వచ్చింది, అందుకే చెప్పాను. తన మాటలతో విజయ్ మామూలుగా అయిపోయింది. మరి తను మోయలేని గుండె బరువుతో వంగిపోతుంది. ఏం జరిగింది? గుండెని చేత్తో గట్టిగా అదుముకుంది. విజయ్ తన మొహమే చూస్తుంది. అందుకే తన చేయి ఎక్కడ ఉందో గమనించలేదు. పెద్ద ప్రమాదం జరిగింది, ఏటో చూస్తూ అంది. అలాగా? ఎంత బాధో. అవును, ఎంతో బాధ అని వెంటనే అనలేకపోయింది. దాని గురించి తలుచుకున్నప్పుడల్లా గుండె చెరువే అయిపోతుంది. తూట్లు పడిన చెరువు, కానీ బయటికి రాలేని చెరువు. ఇప్పుడు కూడా అంతే. అందుకే ఆ చెరువు పైకి ఎగదన్ని కళ్ళ వరకు వచ్చి ఆగింది. అందుకే అంటున్నాను, నా బాధ ముందు నీది చాలా చిన్నది అని. నిజమే, కానీ ఆగిపోయింది. నీకు పుట్టబోయేది పాపో బాబో కూడా తెలియదు. ఇంకా సరిగ్గా కూడా ఆకారం దాల్చలేదు. అది ఓ మాంసపు ముద్ద. ఆ ముద్దని నువ్వు చూసావా? చూడలేదు. చూడనిది ఓ మిథ్య, ఓ భ్రమ, ఓ మాయ, ఓ తెర, ఓ మాంత్రికుడు. ఓ బట్టని ఇలా కప్పి మళ్ళీ అలా తీసేసరికి బల్ల మీద ఏముండదు. అలాంటిది ఇవన్నీ. ఈ లోకంలోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే అతిథులు. మా అమ్మాయి అయినా నీకు పుట్టని మాంసపు ముద్దైనా. విజయ ఆమెని నోరు తెరుచుకుని చూస్తుండిపోయింది. అరుంధతి ఆమె చూపుని ఎదుర్కోలేక దిక్కులు చూడటం మొదలెట్టింది. ఆమెకి తెలుసు, విజయ్కి ఏవో సందేహాలు కలుపు మొక్కల్లాగా వస్తాయి. వాటిని పెరిగి వేసేయాలి. వాటికి జవాబు ఇవ్వటం ఓ హిపోక్రసీ లాంటిది. ఈ మాట చెప్పండి, నాకు ఇన్ని చెప్పారు. మరి మీరు మీ అమ్మాయి ఓ 20 ఏళ్ల అతిథి అని అనుకున్నారా? ఓ భ్రమ అనుకున్నారా? ఈ 20 ఏళ్ల జ్ఞాపకాలు అన్నీ కూడా ఓ మాంత్రికుడు ఓ బట్టలో చుట్టి అలా ఎక్కడో పడేశాడని అనుకుంటున్నారా? ఇదేంటి ఇలా జరుగుతుంది?
బూమరాంగ్ లాగా తనకి అన్ని బాణాల్లాగా తిప్పి తనకి తగులుతున్నాయి. అక్కడి నుంచి వెళ్ళిపోలేకపోతుంది. అలా అని కూర్చోలేకపోతుంది. ఇవన్నీ మాకు మేము ఓదార్చుకోవటానికి చెప్పుకున్నవి. నీకు కూడా అందుకే చెప్పాను. అంతకన్నా చేయగలిగింది ఏం లేదు. అంతా మాయ. అందుకే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధువు సహోధర్మం అని శంకరాచార్యుల వారు ఎప్పుడో అన్నారు. అరుంధతికి తెలుసు తన పాయింట్ బలహీనంగా ఉందని. అయినా అంది. అది మనకి వర్తిస్తుందని నేను అనుకోను. శంకరాచార్యుల వారు ఓ సన్యాసి. భార్య పిల్లలు లేరు. ఆయనకి అన్నీ నాస్తి. మరి మనం సంసారులం. ఆయనకి వచ్చిన భావం మనకి ఎలా కలుగుతుంది? మీరే చెప్పండి. ఇంతమంది ఆత్మీయులున్నారు. వీళ్ళందరూ నాస్తి అని ఎలా అనుకోవాలి? అలా అనుకోవటం అహంకారం అవుతుంది కదా. ఇలా సర్ది చెప్పుకోవటం ఆత్మవంచన కదా. అరుంధతి తప్పనిసరిగా జవాబిచ్చుకోవలసి వచ్చింది. అది అహంకారం కాదు, ఆత్మవంచన కాదు. ఓ స్థిత ప్రజ్ఞత లాంటిది. అలవర్చుకోవటం, అన్నిటినీ ఓర్చుకోవటం, జీవితాన్ని యథాతథంగా స్వీకరించటం. జీవితంలో ఏది శాశ్వతం కాదు. బంధాలు పెంచుకోకూడదు. పెంచుకుంటే మిగిలేది బాధ అని చెప్పటం. మనమేని అనుకున్నవి మనల్ని విడిచి వెళ్ళిపోతుంటే మనం నిస్సహాయం అయినప్పుడు ఇంతకంటే ఓదార్పు భావం మనకి ఎవరు ఇవ్వగలుగుతారు? అయినా మన సంస్కృతి మనిషి పుట్టినప్పటి నుంచి ఏదో ఒకనాడు వెళ్ళిపోక తప్పదు అనే ఆలోచనకి తర్ఫీదునిస్తుంది. కొందరు ఆ క్షణాన్ని గంభీరంగా ఆహ్వానిస్తారు. కొందరు బెంబేలు పడతారు. కొందరు బేలగా అయిపోతారు అంటూ ఆగిపోయింది. ఆమె గొంతు పూడుకుపోయింది. అది విజయ గమనించింది. అరుంధతికి తెలుసు. ఒడ్డున కూర్చుని నీటి లోతుల గురించి చెప్పే తన మాటలు మెట్ట వేదాంతాల్లాంటిది. ఆమెకి దుఃఖం వచ్చేస్తుంది. కానీ దిగమింగుకుంది. దానితో గుండె బరువెక్కిపోయింది. ఏంటో విజయని ఓదార్చాలనుకుంది. కానీ తనే ధైర్యం కోల్పోయింది. తన గాయం మానిపోయిందని అనుకుంది. కానీ కాదు అని ఇవాళ ఆమెకి తెలుస్తుంది. తన గాయాన్ని తనే కెలికింది. అందుకే మంట. వెంటనే లేచింది. నేను వెళ్ళాలి. బాబాయ్ గారికి ఏదైనా ఇవ్వాలి. షుగర్ కదా. ఆరా ఇవ్వకపోతే నీరసం వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండు. వెళ్ళగలిగితే కాలేజీకి వెళ్ళు. బిజీగా ఉంటే ఎన్నో మర్చిపోవచ్చు. విజయ బాధని తగ్గించటంలో సాయపడ్డానని అనుకుంది. కానీ తన బాధ ఎక్కువైంది. మనసులో అలజడి అంతకంతకు ఎక్కువవుతుంది అని అనుకుంది. ఫోన్ మోగింది. తీసి చూసింది. ఆ నెంబర్ పైన పెంట్ హౌస్లో ఉండే రాజ్యలక్ష్మి గారిది. అరుంధతి, ఏం చేస్తున్నావు? నీకేం పెద్ద పనులు అవి లేకపోతే నాతో మా కజిన్ని కలుసుకోవటానికి వెళుతున్నాను. నువ్వు నాకు సాయంగా వస్తావా? రామానికి అన్నీ పక్కనే అమర్చిరా అంది. అరుంధతి ఇంకా ఆలోచించలేదు. తనకిప్పుడు కాస్త మార్పు కావాలి. ఎప్పుడు వెళ్ళటం? ఏ కజిన్? ఆమె ఎక్కడ ఉంటున్నారు? ఆ ప్లేస్ దూరమా దగ్గరా? వెళ్ళి రావటానికి ఎంతసేపు పడుతుంది? అంతసేపు రామచంద్రని ఒంటరిగా వదిలి రావచ్చా లాంటి ప్రశ్నలు ఏవీ వేయలేదు. వెంటనే వస్తాను అని అనేసింది. 4 గంటలకి వెళదాం. ఆటో అబ్బాయికి రమ్మని చెప్పాను. 10 నిమిషాల ప్రయాణం. ఓసారి దాన్ని చూసి ఓ పావుగంట కూర్చుని వచ్చేద్దాం. సరేనా? రాగలవా? ఓ 2 గంటలు రాము ఒక్కడు ఉండగలడా? పర్వాలేదు, అన్నీ పెట్టి వస్తాను. వీలైతే ఇంకాస్త ముందు వచ్చేద్దాం. ఆమెతో మాట్లాడాక కాస్త ఉత్సాహం వచ్చింది అరుంధతికి. ఎవరు అని అడిగాడు రామచంద్ర. అదే మన పైన పెంట్ హౌస్లో ఉండే రాజ్యలక్ష్మి. ఆమె కజిన్ని చూడటానికి వెళ్తూ నన్ను రమ్మంది. వెళ్తాను. మీకు అన్నీ పక్కన పెడతాను. కాఫీ ఫ్లాస్క్లో పోసి ఉంచుతాను. బొప్పాయి పండు ముక్కలు టప్పర్వేర్లో ఉంచుతాను. వేడి నీళ్లు ఫ్లాస్క్లో పోసి ఉంచుతాను. సరేనా? రామచంద్రానికి భార్య ఉత్సాహం చూసి ముచ్చటేసింది. సంతోషించాడు. ఆమె ఇంత ఉత్సాహంగా ఈ మధ్య లేదు. అందుకే ఆమెకి అడ్డు రాదలుచుకోలేదు. నన్ను మరీ తక్కువ అంచనా వేస్తున్నావు. చక్కగా వెళ్ళిరా. అన్నీ పక్కన ఉంటే పర్వాలేదులే. ఆ మాత్రం నేను చేసుకోగలను. వెళ్తున్నప్పుడు రాజ్యలక్ష్మి కజిన్ గురించి చెప్పింది. ఆమె ఈ మధ్య అమెరికా నుంచి వచ్చిందట. వృద్ధాశ్రమంలో ఉంటుందట. ఓసారి రమ్మంటే వస్తానన్నాను. ఇవాళ కుదిరింది. సాయంగా నువ్వు వచ్చావు. వృద్ధాశ్రమం అన్న మాట వినగానే అరుంధతి మౌనంగా ఉండిపోయింది. ఆ పదంలో డీలా పడిపోయింది. డిప్రెస్ అయింది. ఎన్నో కథలు, ఎన్నో జీవితాలు, ఎన్నో సినిమాలు వృద్ధుల సబ్జెక్టు మీద వచ్చినవి చూసింది. ఏది సుఖాంతం కాదు. అందుకే ఇక్కడ ఎలాంటి జీవితాలని చూడాల్సి వస్తుందో అని అనుకుంది. అయితే అవన్నీ కూడా ఓ గుమ్మం దగ్గర నుంచుని బయట ఉన్న కిటికీలోంచి ఎంతోమందిని మాత్రమే లోపలికి తొంగి చూసింది. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళని గుమ్మం దాటి లోపలికి వెళ్ళి చూడబోతుంది. రేపు మేం పని చేసుకోలేని స్థితికి వస్తే ఇంతేనా? మేం కూడా ఇలా ఇక్కడ ఉండాలా? ఆలోచిస్తుంటే ఆమె హుషారు తగ్గింది. మౌనంగా ఉండిపోయింది. మేం కూడా ఇంతేనా? చివరికి ఇలా
ఓ ఆశ్రమంలో ఒంటరిగా. ఒకప్పుడు ఒంటరితనం కోరుకుంది. అది వేరు. ఇప్పుడు కూడా ఇష్టమే, కానీ ఇటువంటిది కాదు. ఏమో, ఇంకా అంతవరకు మనసు పోలేదు. ఆ సమయం వస్తే చేరాల్సి వస్తే ఊహించాలని లేదు. దాని గురించి ఆలోచించాలనిపించలేదు. 10 నిమిషాలు ప్రయాణం చేశాక ఆటో దిగింది. ఆటోలోంచి ఇంకా పూర్తిగా దిగకుండానే చుట్టూ చూసింది. సిటీకి దూరంగా ఉంది ఆ ఆశ్రమం. పేరుకి ఆశ్రమం కానీ అది ఓ పెద్ద 2 అంతస్తుల బిల్డింగ్. విశాలంగా ఉన్న ఆవరణ, చుట్టూ చెట్లు, వాటి మధ్య పెద్ద బిల్డింగ్. కొత్తగా కట్టినట్టున్నారు. దాన్ని చూడగానే మామూలైపోయింది అరుంధతి. చూడగానే చాలా బావుంది, ప్రశాంతంగా ఉంది వాతావరణం అని అనుకున్నారు ఇద్దరూ కూడా. బావుంది, ఎంతో ప్రశాంతంగా ఉంది కదా అంటూ అరుంధతిని చూస్తూ పర్సు తీసింది. నేనిస్తాను అంటూ అరుంధతి తన పర్సు తీయబోయింది. నిన్ను నేను రమ్మన్నాను, నేనే ఇవ్వాలి అంటూ చేత్తో వారించింది. ఓ 10 నిమిషాల్లో వస్తాం, ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు అంటూ దిగి డబ్బులిచ్చింది రాజ్యలక్ష్మి. మేం వచ్చే లోపల టీ తాగు, ఇక్కడే ఉండు అంటూ ఆటో అబ్బాయి చేతిలో మరో 10 రూపాయలుంచింది రాజ్యలక్ష్మి. గిరాకీ దొరికిందని ఎక్కడికో వెళ్ళిపోకు, మేం వచ్చేస్తాం అంటూ మరోసారి చెప్పింది రాజ్యలక్ష్మి. ఆమె వెనకే అరుంధతి కూడా దిగింది. ఆటో అబ్బాయి తల ఊపాడు. వృద్ధాశ్రమం అంటే ఏదో దయనీయంగా ఉంటుందేమో. ఆ పరిసరాలు అక్కడక్కడ వేలాడుతున్న చీరలు, పంచెలు, బట్టలెండేసుకుంటూ వాకర్ల సాయంతో అటు ఇటు నడుస్తున్న వృద్ధులు కనిపిస్తారనుకుంది. అలాంటి వాతావరణం ఉంటుందన్నట్లుగా ఊహించుకుంది. కానీ ఆ వాతావరణం అందుకు భిన్నంగా ఉంది. ఆవరణలో ఎవరూ లేరు. ఎంట్రన్స్ దగ్గర ముదురు ఆకుపచ్చని జరీ చీరలో నీరెండలో మెరిసిపోతూ ఓ స్త్రీ నుంచుని ఉంది. వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉంది ఆమె. దగ్గరికి రాగానే రాజ్యలక్ష్మిని దగ్గరికి తీసుకుంది. అరుంధతిని చూస్తూ రండి అన్నట్టుగా తల ఊపింది. అరుంధతి ఆమెని పరీక్షగా చూసింది. దగ్గర దగ్గర 70 ఏళ్లుంటాయేమో. తెల్లగా ఖరీదైన చీరలో హుందాగా ఆరోగ్యంగా ఉంది. వీళ్ళని పలకరించాక సెల్లో ఎవరితోనో మాట్లాడింది. అలా చెట్ల కింద కూర్చుందాం, హాయిగా ఉంటుంది అంటూ ఓ చివరికి తీసుకెళ్ళింది. అక్కడ బయట చెట్ల కింద కుర్చీలు వేసి ఉన్నాయి. అక్కడికెళ్ళి కూర్చున్నారు. పరిచయం చేసింది. ఆమె పేరు భారతి. వాళ్ళిద్దరూ ఏవో మాట్లాడుకుంటుంటే అరుంధతి అటూ ఇటూ చూస్తూ మానసికంగా తయారవుతుంది. నేను ఇండియా వచ్చి 4 రోజులైంది. అక్కడ ఆ దేశంలో ఉండలేకపోయాను, భరించలేకపోయాను. ఇక్కడ ఉండటానికి నేను అక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాను. అందుకే హైదరాబాద్ వచ్చేశాను అని పైకి మామూలుగా అంటున్న కళ్ళల్లో దిగులు, పైకి రాలని కన్నీళ్లు స్పష్టంగా కనిపిస్తుంది. హరి ఏమంటాడు? ఏమనడు, సర్దుకోమంటాడు. ఎన్నని సర్దుకోను చెప్పు, ఎన్నిటికి సర్దుకోను? జీవితం అంటే సర్దుకుపోవటమేనా? ఆయనతో సర్దుకుపోయాను. ఇప్పుడు కొడుకు దగ్గర కూడానా? ఎన్నాళ్ళు, ఇంక వచ్చేశాను. నిజమే, జీవితం అంటే ఎన్ని డెఫినేషన్లు ఇచ్చుకున్నా ఆఖరికి సర్దుకుపోవటమే సరి అయిన అర్థాన్నిస్తుంది. ఇన్నేళ్ల జీవితంలో మా వాళ్ల స్వార్థాన్ని, దుర్మార్గాన్ని, మోసాలని చూశాను. నా దగ్గర ఇంత ఆస్తి, డబ్బు ఉండటం కూడా కష్టమే. శేఖరం కూడా అక్కడే ఎక్కడో ఉన్నాడు కదా, పోనీ అక్కడికి వాడి దగ్గరికి వెళ్ళలేకపోయావా? ఏం మాట్లాడలేదు. తర్వాత తనే మాట్లాడింది. ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు, కోడలు ఉన్నారు. అయినా వాళ్ళని అనాల్సిన పనే ఉంది. వాళ్ళ పనులు వాళ్ళకి ఉన్నాయి. ఈగో ప్రాబ్లమ్స్ కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, అహంకారం కావచ్చు. ఏదైతేనేం తెలియకుండా నాకు వాళ్ళకి మధ్య గోడలు వచ్చేశాయి. అవి గాజు గోడలు. వాళ్ళు కనిపిస్తారు అంతే. దగ్గరికి వెళ్ళలేను. వాళ్ళు ఆ గాజు గోడల్ని బద్దలు కొట్టుకుని రావటానికి ప్రయత్నించారు. పోనీలే, ఇక్కడికి ఈ హోమ్కి వచ్చావు, నీకు నచ్చినట్లుగా ఉండొచ్చు. అంతా నీలాంటి వారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక్కడ అంతా నాలాంటి వాళ్ళే, అందరి మధ్య ఉన్నాం. కానీ ఒక్కళ్ళమే. ఏదో మనవాళ్ళున్నారు, అప్పుడప్పుడు కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. అందుకని ముందు నీకు ఫోన్ చేసి చెప్పాను ఇక్కడ ఉంటున్నానని. థ్యాంక్స్, వచ్చావు. ఎప్పుడైనా వస్తుండు. ప్రశాంతంగా ఉండు, అదొక్కటే నేనిచ్చే సలహా. దాన్ని ఏ విధంగా సాధించి ఉండగలవో అది నీ చేతుల్లో ఉంది. ఇది నీ జీవితం, నీ మనసు. ఆవిడని లోపలికి తీసుకెళ్లారు. విశాలంగా ఉన్న రిసెప్షన్, పెద్ద టేబుల్, కుర్చీలు. భారతి తన గదిలోకి తీసుకెళ్ళింది. స్టూడియో రూమ్లా ఉంది. ఓ హోటల్ గదిలా ఉంది. చాలా నీట్గా ఉంది. అమెరికా నుంచి వస్తూ తెచ్చినట్లున్నారు. షుగర్ ఫ్రీ బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్ పెట్టారు. కొన్ని కథలకి సుఖాంతం అనేది ఉండదేమో, అందులో మాలాంటి వాళ్ళ కథలు కూడా వస్తాయి అని అంటుంటే అరుంధతికి బాధ అనిపించింది. మీరు వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడారు. నేను అన్నీ మర్చిపోయాను. ఇలాంటి దానికోసమే నేను అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చేశాను.
నలుగురి మధ్య ఉండండి. నా అనుభవం మీద చెప్తున్నాను. ఒంటరిగా ఉండొద్దు. నలుగురిలో ఉండటానికి ప్రయత్నించండి. ఇంటికి వచ్చేశాక అరుంధతి తన కొడుకు గురించి ఆలోచించింది. వాడు ఇంతే, ఏం మాట్లాడడు. ఇంక పిల్లలు అంతే, వాళ్ళ ప్రపంచం వేరు. స్కూలు, స్విమ్మింగ్, హోంవర్కులు, టీవీలో కార్టూన్లు చూడటం, ఐపాడ్లు పెట్టుకుని ఏవో చూడటం, ఇదే లోకం. ఒక్కసారి కూడా, ఒక్క 2 నిమిషాలు కూడా తన దగ్గర కూర్చున్నది లేదు. తను కూడా అక్కడి చట్రంలో ఇమడలేకపోయింది. కొడుకులందరూ ఇంతేనా? కాదు, కొంతమంది మాత్రమే అలా ఉంటారు. ఏదైనా ఇప్పుడు తను, భారతి గారు ఇంచుమించు ఒకే పడవలో ఉన్నట్టుగా ఉన్నారు. ఇంటికి వచ్చేసరికి టైం ఎక్కువ కాకపోయినా చీకటి పడింది.